పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన కొరకు రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ నంబర్ 341, పేజీ నంబర్ 341, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం. ఈ ప్రకారము ఇశ్రాయేలందరినూ తమ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యం ద్వారా నేను ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అదేమిటంటే, దేవుడు ప్రపంచములోని ప్రజలందరినీ లెక్కించిన గ్రంథములు అంటారు. చూడండి, దేవుడు ప్రపంచములోని ప్రజలందరినీ లెక్కించిన గ్రంథములు. ఈ గ్రంథములను గురించిన పాఠాలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. అది చూడండి, ప్రతిదీ కూడా దేవుడు లెక్కించినట్టు చరిత్ర చెప్తుంది అండి, వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరినీ లెక్కించినటువంటి గ్రంథములను గురించిన పాఠాలు అంటారు. మంచిదండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రకారము అనే మాట ఉంది. ఈ గ్రంథాన్ని మనం 29 అధ్యాయాలు ఉన్నాయండి. మొత్తం ఈ దినవృత్తాంతములు మొదటి గ్రంథములో 29 అధ్యాయాలు ఉన్నాయి. 29 అధ్యాయాలను 2 భాగాలుగా చేశారు పండితులు. 2 భాగాలు కనబడుతుంది అండి. మొదటి 9 అధ్యాయాలు ఒక భాగము, 10 నుండి 29 అధ్యాయాలు రెండో భాగంగా మనం చూస్తాం. ఏదైనా కానీ వాక్యం అర్థం చేసుకోవాలని ఖచ్చితంగా డివిజన్స్ అనేది చాలా ముఖ్యమైనది. లేకపోతే అర్థం కాదు పర్థం కాదు అంటారు. చూడండి, ఏం అర్థం ఉండదు. నువ్వు ఎంత చదువుకుని నీ సబ్జెక్టు తెలుసునేమో కానీ ఈ సత్యం మాత్రం తెలియదు. చాలామందికి వచ్చిన చిక్కు అదేనండి. ఇప్పుడు ఈ దినాలు వచ్చిన చిక్కు ఏంటంటే, మొన్ననే 13వ తారీఖు నిడదవోళ్ళు ఒక మ్యారేజ్. అంతా మొత్తం వాళ్ళు హైందవులే, విశ్వాసులు చాలా తక్కువ. వాళ్ళు మరి కొందరు విన్నారు, కొందరేమో బయట ఉన్నారన్నమాట, ఇష్టంగా ఉన్నవాళ్ళు. ఏది ఏమైనా వాక్య విధానాలు అర్థం కావాలంటే కనీసము దేవుని సన్నిధికి రావాలా, వాక్యం వినాలా, వాక్యం చదవాలా. ఇది మాది కాదని రాకపోతివి, వాక్యం చెవులు ఇచ్చినాడు వినకపోతివి, చదువు వస్తుంది చదవకపోతివి, ఇంకా ఏం తెలుస్తుంది నీకు? నువ్వు విద్యావంతునివేలే, సైంటిస్టు కావచ్చు, డాక్టరేట్ బిరుదు కూడా సంపాదించవచ్చు. నీ సబ్జెక్టే తెలుసు కానీ సత్యదేవుని గురించి నువ్వు చదవలేదు కదా. అబ్బాయిలు కొద్దిగా ఆలోచన చేయి. మీ అమ్మ నాన్నలు ఎందుకు నమ్ముకోలేదా అంటే, నువ్వు సరిగ్గా వినడంలే. నువ్వు ఏదో నామినల్గా వస్తున్నారు అంతే. ఒరిజినల్గా మీరు వింటే మీ ఇంటి వాళ్ళకు కూడా చెప్తారు, ఏం నాన్న, ఏం నేను తిక్కగా నమ్ముకున్నా అనుకున్నా, పిచ్చిగా నమ్ముకున్నా అనుకున్నా, ఆయన తప్ప మరొక దారే లేదు అని చెప్పడానికి ముందు మీరు సరిగ్గా వినాలండి అసలు. కాబట్టి మీరు వినరు కాబట్టి విద్యావంతులే, లోకములో జ్ఞానవంతులే, కానీ దైవ సంబంధ విషయాల్లో తెలియకుండా ఉన్నారు అనేది అర్థమైపోతుంది అండి. అందుకని ఖచ్చితంగా వివరాలు మనం వినాలి. గ్రంథాన్ని భాగాలుగా చేసుకోవాలి. ఏ వాక్యమైనా మనం విభజన చేసుకుంటే తప్ప అర్థం కాదు. కాబట్టి మేజర్గా మొదటి 9 అధ్యాయాలు మొదటి భాగం, 10 నుండి 29 అధ్యాయాలు రెండో భాగంగా మనం చూస్తాం. అయితే 9 అధ్యాయుల్లో మరి 2 భాగాలు చేశారు. మొదటి నుండి 1వ అధ్యాయం 1 నుండి 2వ అధ్యాయం 2వ వాక్యం వరకు ఆదాము వంశావళిని గురించినటువంటి వివరాలు మనకు కనబడతాయి. ఆదాము నుండి వచ్చినటువంటి వారి వివరాలు మనకు కనబడతాయండి. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి 9వ అధ్యాయం వరకు 44 ఆఖరి వరకు, 9:44 అంటే వచనం 44 కాబోలు, అక్కడి వరకు 9వ అధ్యాయం వరకు యాకోబు నుండి వచ్చినటువంటి వంశావళి కనబడుతుంది అండి. యాకోబు నుండి వచ్చినటువంటి వంశావళిని మనం చూస్తాం. 10వ అధ్యాయములో మనం గమనించినట్లయితే సౌలు రాజు మరణం గురించిన వివరాలు పరిశుద్ధాత్ముడు రాయించినాడు.
సౌలు రాజు మరణం గురించిన వివరాలు రాయించాడు. తర్వాత 11, 12 అధ్యాయాల్లో దావీదు నొద్ద ఉన్నటువంటి ప్రముఖులను గురించిన వివరాలు కనబడతాయి. దావీదు నొద్ద ఉన్నటువంటి ప్రముఖులను గురించిన వివరాలు 11, 12 అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో మనం తెలుసుకోవాలంటే అక్కడ. ఎందుకు ఈ వివరాలంటే మన రాజు యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి ప్రముఖులను గురించి మనం కూడా స్టడీ చేయాలని పరిశుద్ధాత్ముడు అలాగ రాయించాడండి. తర్వాత 13వ అధ్యాయం మొదలుకొని 26 అధ్యాయాల వరకు మనం స్టడీ చేస్తే 26 వరకు 13 నుండి 26 అధ్యాయాల వరకు మనం స్టడీ చేసినట్లయితే మహిమగల దావీదు పాలన అన్నటువంటిది మనం గమనిస్తాం. మహిమగల దావీదు పాలన ఎట్లా జరిగించినాడు, ఆయన ఆ రోజు పాలన జరిగించాడు. రాజ్య పాలన, సంఘ పాలన, కుటుంబ పాలన ఇవన్నీ వచ్చేస్తాయి ప్రియులారా అందులో మనం ధ్యానం చేస్తే. తర్వాత మనం గమనించినట్లయితే 27వ అధ్యాయములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 27వ అధ్యాయములో దేవుని స్తుతించే క్రమం, అక్కడ ఆ ప్రభుత్వ క్రమం అన్నటువంటిది మనం చూస్తామండి. దేవుని స్తుతించేటువంటి వారు ప్రభుత్వాన్ని చేసే క్రమం గురించి 27వ అధ్యాయములో దావీదు నియమించినట్టు మనం చూస్తాం. మరి పాలన క్రమంగా జరగాలంటే దేవుని ఎందున్నటువంటి వారి యొక్క పరిస్థితులు, ఎవరు ఏ పని చేయాలో 27వ అధ్యాయంలో మనం చూస్తాం. 28 నుండి 29వ అధ్యాయం 25వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ 28వ అధ్యాయం 1 నుండి 29వ అధ్యాయం 25వ వాక్యం వరకు సొలొమోనును రాజుగా చేయుట అన్నటువంటి అంశం చూస్తాం. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదు తర్వాత వచ్చినటువంటి వాడు. సొలొమోను రాజుగా చేయడం అనేది మనం చూస్తాం ఈ దినవృత్తాంతం మొదటి గ్రంథములో. ఆ తర్వాత 29వ అధ్యాయం 26 నుండి 30 వరకు అంటే ఆఖరు వచనాల్లో మనం చూస్తే దావీదు మరణం అన్నటువంటి వివరాలు అక్కడ కనబడతాయి. 29వ అధ్యాయం 26 నుండి 30వ వాక్యం వరకు ఆ విషయాలు కనబడతాయి. ఇవి బ్రీఫ్గా అంటే క్లుప్తంగా ఈ గ్రంథములు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు అలాగా గుర్తు చేసుకున్నాం. ఇంకా ఎవరైనా స్టడీ చేయాలంటే దేవుడు మీకు కూడా మీ తలంపులు ఇస్తాడు, దాని మీద ఆలోచించడం అవసరమైంది. అయితే దేవుని వాక్యం ఎక్కడ స్టడీ ఎలాగ స్టడీ చేసినా అది మన జీవితాలకు సరిపోనట్లుగా చేసుకోవాలండి. ఎట్లంటే ఎట్లా చేయడానికి వీలు కాదు. అందుకే నీ వాక్యం ధ్యానిస్తుంటుండగా నాకు హృదయంలో మంట పుట్టాను అంటాడు కీర్తనకారుడు. కాబట్టి మన లైఫ్కు అప్లై చేసుకోవాలా, అన్వయింపజేసుకొని ధ్యానం చేయడం ఎంతైనా మంచిది. ఓకేనండి. ఇప్పుడు 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ప్రపంచంలోని ప్రజలందరినీ లెక్కించిన గ్రంథములను గూర్చిన పాఠాలు అన్నటువంటిది 9వ అధ్యాయం 1వ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ప్రతిదీ కూడా మరి సిస్టమేటిక్గా లెక్కల ప్రకారం ఏర్పాటు చేసినాడండి. నేను ఈ వాక్యాన్ని ఈ గ్రంథాన్ని స్టడీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైనటువంటి సంగతులు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతిదీ కూడా ఆయన క్రమబద్ధంగా గ్రంథస్థం చేయించినట్టు వాక్యములు మనం చూస్తున్నాం. ఇప్పుడే గమనించాం కదండి, ఈ దినవృత్తాంతం మొదటి గ్రంథం 1:1లో ఆదాము ప్రారంభం చేశాడు. ఆదాము మొదలుకొని ప్రారంభం చేశాడండి. ఎవరు తప్పు పట్టలేకుండా మరి ఆదాము ఎలాగ సృజించబడ్డాడో ఆదికాండములో మనం గమనిస్తాం ప్రియులారా. ఆదికాండములో మనం గమనిస్తాం. మరి ఆదాము మొదలుకొని యాకోబు వంశం అంటే రాజవంశం దావీదు వచ్చేంత వరకు అన్ని స్పష్టంగా దేవుడు రాయించాడండి. దీన్ని ఏమంటారంటే ప్రపంచములో దేవుని ప్రజలను గూర్చిన గ్రంథం అంటారు. చూడండి, ప్రపంచములో దేవుని ప్రజలను గూర్చిన గ్రంథం అంటారు. ఈ గ్రంథాల్లో మనం మొత్తము పాత నిబంధన గ్రంథంలో 39 గ్రంథాలు ఉన్నాయండి. ఈ 39 గ్రంథాలన్నిటిని కలిపి పాత నిబంధన గ్రంథం అంటారనమాట. పాత నిబంధన గ్రంథం ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తన ప్రజలను గూర్చినటువంటి వివరాలు రాయించినాడండి. అసలు ప్రాముఖ్యంగా తన ప్రజలను గూర్చిన వివరాలు. ఆదికాండం మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం అంతా కూడా ఆదాము మొదలుకొని దేవుని లెక్కలు ఉన్న వాళ్ళ లిస్ట్ అక్కడ కనబడుతుంది.
ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం చదివితే దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకోవడం అనేది మనం గమనిస్తాం. అబ్రహాములో నుండి మనం గమనిస్తాం. చూడండి, యాకోబు వచ్చినట్టు జ్ఞాపకం చేసుకు ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి 12 మంది వచ్చేసారు. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని మనం గమనిస్తాం. చూడండి, దేవుడు ఎలాగ లెక్కలు పెట్టాడు. ఆదాము మొదలుకొని తన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 12వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూల పురుషుడు అంటారు ఆయన. మొదటి 9 వాక్యాలు, 12వ అధ్యాయం మొదటి 9 వాక్యాల్లో అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలుపు మేరకు ఆయన వెళ్ళాడు. అది ఒక భాగం. మరొకటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో మనం 2వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2వ వాక్యం, భూమి మీద ఉన్నటువంటి సకల వంశములో నేను మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను అన్నాడు. చూడండి, అసలు కాబట్టి ప్రపంచంలో తన ఏర్పాట్లు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు వారి పేర్లను రికార్డ్ చేయించాడు, గ్రంథస్థం చేయించాడండి. అసలు ఆ గ్రంథమే ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం అంటారు. దేవుని ఏర్పాట్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరెవరు తన ప్రజలు ఎలాగున్నారో వాళ్ళ వివరాలన్నీ జ్ఞాపకం చేసుకుంటామండి. అసలు అది ప్రపంచంలో దేవుని చేత లెక్కింపబడినటువంటి వారి గ్రంథములు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో దినవృత్తాంతముల గ్రంథం 9:1 కూడా మనం చదువుకున్నాం. కొందరు బాబేలుకు వెళ్ళిపోయారు కదా, బబులోను వెళ్ళిపోయినారు. బబులోనుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ యూదా దేశానికి వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? కొందరు వారి యొక్క పేర్లు నమోదు కాలేదండి. నెహెమ్యా గ్రంథములో మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో 59 నుండి 62వ వాక్యం వరకు మనం గమనించినట్లయితే వేరే ప్రదేశాల నుండి తేల్మెలహు, తేర్హర్ష అని చెప్పి కొన్ని ప్రాంతాల నుండి మరికొందరు ప్రజలు వచ్చినారు. అయ్యా, మేము కూడా మీ వాళ్ళమే, ఇశ్రాయేలు వాళ్ళమే, యాజకోంశీయులం. పెళ్లి చేసుకున్నారండి. బర్జలేనటువంటి వారింట్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళ పేర్లను బట్టి వచ్చేసినారు. పెళ్ళిళ్ళ సంబంధం ముఖ్యం కాదు, ఆత్మ సంబంధం ముఖ్యం. వాళ్ళ పద్దు పుస్తకాన్ని చూసినప్పుడు వారి యొక్క పేర్లు తెలియలేదు. తెలియకపోతే నాటి దినాల్లో ఉన్నటువంటి వారు ఏం చేశారు? వీళ్ళు ఇశ్రాయేలు కారు తెలియకపోయింది, లేవీలో కారు తెలియకపోయింది కాబట్టి వారు ఆ వంశములో నుండి వారు తొలగించబడ్డారు. యాజక ధర్మంలో నుండి తొలగించబడ్డారు. అన్యులుగా, అపవిత్రులుగా లెక్కించబడ్డారు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో 61 నుండి 64 వచనాల వరకు మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 61 నుండి 64 వచనం వరకు మనం గమనిస్తామండి. ఇదే సందర్భమే, ఇప్పుడు చెప్పిన సందర్భమే. వారందరూ కూడా తమ వంశంలో నుండి, తమ యాజక ధర్మములో నుండి వారు కొట్టివేయబడ్డారు. వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు, అన్యులు లెక్కలేకి చేర్చబడ్డారండి. అంటే గ్రంథంలో వాళ్ళ పేర్లు లేకపోతే తొలగించబోట, అపవిత్రులుగా ఎంచబోట, దూరం చేయబోట అనేది మనం చూస్తున్నాం. అందుకనే క్రొత్త నిబంధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో 5వ వాక్యములో చూస్తే లూకా 2:5లో ఎక్కడో గలిలేలో ఉన్నటువంటి నజరేతులో యోసేపు మరియలు ఉన్నారు. అక్కడ కైసర్ అగస్టస్ అన్నటువంటి చక్రవర్తి ఏం చేశాడు? అక్కడ మనం చూస్తాం, ప్రజాసంఖ్య వ్రాయించడం మొదలుపెట్టాడు. మొదట ప్రజాసంఖ్యలో వ్రాయబట్ట కోసమై వారు ఏం చేశారు? నజరేతులో ఉన్నటువంటి, అక్కడ చూస్తాం, గలిలేలోని నజరేతులో నుండి యూదాయలోని బెత్లెహేముకు వచ్చేసినారు. యోసేపు తనకు ప్రదానం చేయబడి పెళ్లి చేయబడినటువంటి మరియను తీసుకుని వచ్చినాడండి. ఆ లెక్కలో వ్రాయబట్టకు, తమ వంశములో వ్రాయబట్టకు ఎక్కడ గలిలేయ, ఎక్కడ చూడండి, మీరు బైబిల్ మ్యాప్ చూస్తే అర్థమైపోతుంది. అక్కడ నుండి వారు యూదా దేశానికి వచ్చేసినారు, బెత్లెహేముకు వచ్చినారు. ఎందుకంటే ఆ బెత్లెహేము వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళ ఊరిలోనే వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలన్నమాట. అందుకనే అక్కడికి వచ్చేసినారండి. పేర్లు లేకపోతే వారు అపవిత్రులుగా ఎంచబడతారు, కొట్టివేయబడతారు జనాంగాల్లో నుండి. సత్రములో స్థలం ఎందుకు లేదంటే అందుకే
పేర్లు రాయించుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసినారండి. అందుకే వారికి అక్కడ సత్రములో స్థలం లేకపోయిందని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆలోచన చేసుకోనండి, ప్రపంచములో మళ్ళీ దేవుని ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పేర్లు రాయించుకోవడానికి, వంశావళి లెక్కలో రాయించుకోవడానికి వారు వచ్చినట్టు వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేర్లు లేకపోతే మాత్రం వారు కొట్టివేయబడతారని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి వారి గ్రంథాలు ఏంటయ్యా? ప్రపంచంలో దేవుని ప్రజల గ్రంథాలు అన్నది ఆలోచన చేస్తే మొత్తం 29 లేక 39 పుస్తకాలు ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుంటాం. వాటి అన్నిటిని కలిపే పాత నిబంధన గ్రంథం అంటారు చూడండి, పాత నిబంధన గ్రంథం. ఇప్పుడు రెండో పుస్తకాన్ని జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ సంఘమును గుర్చినటువంటి గ్రంథాలు అనేది చూస్తామండి. పరిశుద్ధ సంఘం అంటే పరిశుద్ధులతో కూడుకున్న సంఘం. పరిశుద్ధులతో కూడుకున్నటువంటి సంఘం యొక్క గ్రంథాలు ఏమిటి అన్నటువంటివి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు కూడా తను నమ్మినటువంటి వారిని, ఆయన రక్తంలో కడగబడినటువంటి వాళ్ళందరినీ రికార్డ్ చేయించినాడండి. వాటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను కలిపే క్రొత్త నిబంధన గ్రంథం అంటారు. క్రొత్త నిబంధన గ్రంథం. ఇందులో 27 పుస్తకాలు ఉంటాయి. దేవుని నమ్మినటువంటి వారు, యేసుప్రభు రక్తంలో కడగబడినటువంటి వారందరినీ కూడా ఆయన లెక్కించినట్టు వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ సంఘములో ఉన్నటువంటి వారిని సూచించే గ్రంథాలు అన్నటువంటి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, అపోస్తుల కార్యాల్లో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయములో 15వ వాక్యం లేక జ్ఞాపకం చేస్తున్న అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా కనబడుతుంది చూడండి. 15వ వాక్యం, ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అనే మాట ఉంది. దేవుడు లెక్కించాడు 120 మందితో 120 మందితో సహోదరులు కూడి ఉన్నారనే మాట కనబడుతుంది అండి. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 41:2-41లో ఇంచుమించు 3000 మంది అని చూస్తున్నాం. అలాగనే 4:4లో కూడా 5000 మంది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాగ మీరు అపోస్తుల కార్యాల్లో మీరు చదివినట్లయితే చాలా సందర్భాల్లో మనం చూస్తామండి. మంత్రులు నమ్మారు, అధికారులు నమ్మారు, చెరసాల నాయకుడు నమ్మాడు. అందరినీ మొత్తం రికార్డ్ చేయించాడండి ఆత్మ, నమ్మిన వాళ్ళందరినీ. అపోస్తుల కార్యాల్లో 21వ అధ్యాయం 25వ వాక్యములు కూడా మరొక ఆఖరు చూస్తాను. కొన్ని మాత్రమే రెఫరెన్సులు జ్ఞాపకం చేస్తున్నా, చాలా విషయాలు కనబడతాయి. 21వ అధ్యాయం 20 వాక్యములో, వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా అన్నారు. చూడండి, వారందరూ ధర్మశాస్త్రమునందు ఆసక్తి గలవారు అనే మాట ఉందండి. కాబట్టి పరిశుద్ధ సంఘములో ఆత్మ ద్వారా ఆయన ఎవరెవరిని లెక్కించాడో వాళ్ళ వివరాలన్నీ కనబడుతున్నాయండి. అసలు మరి ఈ లెక్కలోకి మనం రావాలా? వీరిని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఎఫెసీ పత్రికలో 1:6 సెక్షన్ చెప్తాదండి. 1:6 ఎఫెసీ పత్రిక 1:6, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకొనేను అనే మాట ఉందండి. ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాం. ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడండి. అయితే పరిశుద్ధులుగా లెక్కింపబడినటువంటి విధానం ఎట్లా? అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నా. 2వ అధ్యాయం 47వ వాక్యం, 2:47, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను అనే మాట ఉంది. చూడండి, ఇక రక్షణ పొందిన వారు ఎలా ఉంటారో పై వాక్యాల్లో చదివితే మనకు అర్థమవుతుంది. 1, వారు పాపాన్ని ఒప్పుకున్నవారు. 2, మూర్ఖులైన ఈ తరం వారికి వేరైన వాళ్ళు. 4, బాప్తిసం తీసుకున్నటువంటి వారు. పరిశుద్ధాత్మ వరం పొందినటువంటి వారు. గమనించండి, వివరాలు చాలా ఉన్నాయి. 5, అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, తర్వాత
4 వాక్యాలు ఉన్న అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 విషయాల్లో ఎడతేక ఉండినటువంటి వారు రక్షణ పొందిన వారి లెక్కలో ఉన్నారండి. అసలు ఇలాంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? తన ప్రజలతో చేరుస్తూ ఉన్నాడు అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధ సంఘములో మరి దేవుడు తన ప్రజల్ని చేర్చిన లెక్కలు చూపించే గ్రంథం మనకు కనబడుతుంది. విశేషంగా అపోస్తుల కార్యాల్లో మనం చూడగలుగుతాం. మరి ఈ గ్రంథాలన్నీ కలిపితే క్రొత్త నిబంధన గ్రంథం అంటారు. చూడండి, పరిశుద్ధుల సంఘములో, పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులను తెలియజేసే గ్రంథం ఏంటి అంటే క్రొత్త నిబంధన గ్రంథం అంటారు. క్రొత్త నిబంధన గ్రంథం అంటారు. చూడండి, ప్రపంచంలో తన ప్రజల్ని చూపించే గ్రంథాలు 39 ఉన్నాయి. వాటిని కలిపితే ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం అంటారు. ఇక పరిశుద్ధ సంఘములో దేవుని ప్రజలను చూపించే గ్రంథాలు 27 ఉన్నాయి. వాటన్నిటిని కలిపి మనం మాట్లాడితే క్రొత్త నిబంధన గ్రంథం అంటారు. చూడు బాబు, మెట్టుకు మీరు ఆయన లెక్కలో ఉండి రక్షింపబడ్డారా లేదా అనేది చాలా కీలకమైన విషయం పురిలారా. దీన్ని ఆత్మరక్షణ అంటారు, పాప క్షమాపణ అంటారండి. ఇందులో ఉండడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. 2 గ్రంథాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ప్రపంచములో తన ప్రజల్ని చూపించే గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్. 2 పరిశుద్ధ సంఘములో తన ప్రజల్ని చూపించే గ్రంథం క్రొత్త నిబంధన గ్రంథం. 3వదిగా జ్ఞాపకం చేస్తున్నా, పరలోకం వెళ్ళేటువంటి వారిని చూపించే గ్రంథాలు కూడా ఉన్నాయండి. అసలు ఎవరెవరు పరలోకం వెళ్తారనేది అంత తేటగా ఇక్కడే తెలిసిపోతుందండి. తక్కిడో పిక్కిడో కాదు, చచ్చిపోయిన తర్వాత మనకేంటి, అసలు ఇప్పుడే అన్నీ తేలాలన్నీ. పరలోకం ఎవరు వెళ్తారు వారిని తెలియజేసే గ్రంథాలు కూడా గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథంలో చూస్తారు ఒక మాట, నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వాక్యం, 32 మనం చూస్తున్నాం. అమ్మ బైబిల్ తెచ్చారా ఏమనుకోకుండా బాబు, నిర్గమకాండం తెలియదానికి ఆది కాండమే తెరవారని చెప్తుంటగా అప్పుడప్పుడు. ఏదో ఊరు బైబిల్ అట్లా తెరవండి, ఎందుకంటే ముందే మీకే కాదు మీకంటే మాకే ఎక్కువ నిద్ర వస్తుంది తెలుసా. మీరే ఇంకా మంచోళ్ళు చెప్పాలంటే. మేము ట్యాబ్లెట్ అది నానాక వేసుకొని వస్తాం, వద్దనే కానీ వచ్చుంటుంది మాకు. అదే అండి. కాబట్టి మీరు చాలా మంచోళ్ళు. రెఫరెన్స్ తెలియకపోయినా ఊరికి బైబిల్ అట్లా తెరవండి అమ్మా చాలు, ఉంటే దగ్గర ఉంటే, లేదంటే ఇంకేం చేయలేం. ఓకే, నిర్గమాకాండం 32 అయ్యో నీవు వారి పాపమును పరిహరించితివా, లేని ఎడల అది నీ గ్రంథం అన్నాడు మోసే. చూడండి, మోసే పేరు అక్కడ ఉన్నట్టు ఆయనకు రికార్డు తెలిసిపోయింది ముందే. ఎక్కడ దేవుడు ఎక్కడ పరలోకం, ఆ గ్రంథం ఎక్కడ చూడండి. భూమండలం మీద ఉన్న మోసేకు ఆ రహస్యం తెలిసిపోయిందంటే ధర్మశాస్త్రం బట్టే. ఈవేళ యేసుప్రభుని నమ్మినులు ఎంతో ధన్యులండి. అసలు దృశ్యమైనటువంటి అర్థమవుతున్నాయి, అదృశ్యమైనవి అర్థమైపోతున్నాయి. తక్కిన వాళ్ళకి యావి తెలియదండి, అంటే బాధపడతారంటే ఏమి లాభం లే, అంటే బాధపడతారండి. కొద్దిగా ఆలోచన చేయండి ప్రియులారా. నీవు రాసిన నీ గ్రంథం అన్నాడు అక్కడ. కాబట్టి మోసే పేరు గ్రంథంలో, దేవుని గ్రంథంలో ఉంది. దాన్ని ఏ గ్రంథం అంటారంటే ప్రకటన 13:8 సెక్షన్ చూస్తారా, ప్రకటన గ్రంథం. అమ్మ మీ పిల్లలకి కూడా గ్రంథాలు కొనిచ్చి ఇవ్వండి అమ్మ, ఏమనుకోకుండా. చూడి మంచి తెలివైన పిల్లలు ఉన్నారు, కొందరికి పుస్తకాలు లేవు. ఓకే, ప్రకటన గ్రంథం 13:8. వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అంటారు దీన్ని. అదే అండి, పరలోకం వెళ్ళేటువంటి వారి పేర్లు ఎక్కడున్నాయంటే దేవుని గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథములు ఉన్నాయండి. అది రహస్యం. మీ పేర్లు గిన అక్కడ లేకపోతే అంతే సంగతులు, మీ ఇష్టం చూడండి. అసలు ఇక్కడ నమోదు చేస్తారు, మీ సేవా కేంద్రంలో నమోదు చేస్తారు, మన పేర్లు నమోదు చేసి ఈ లోకం మట్టికి అది. ఆ తర్వాత మనం వెళ్ళిపోయినాం అనుకో, మన కాడుతో పనేలేంగా. కానీ ఈ జీవితమే ముగింపు కాదు, అసలు జీవితం ప్రారంభమవుతుందండి ఆఫ్టర్ డెత్ అన్నమాట. దానికోసం మనం సిద్ధపడాలి బాబు. ఇదేంటి, ఆరోగ్యం ఉంటే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 100 అనుకో, ఇంకా 100లో మనం ఏం కదలలేం మెదలలేం అంతే.
అసలు జీవితం కోసం సిద్ధపడాలా. ఆ జీవితంలో మనం మహిమగల జీవితంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా మన పేర్లు దేవుని గ్రంథంలో రికార్డ్ చేయబడాలండి. అది ముఖ్యమైనది. మరి ఎట్లా సాల్వ్ అవుతుంది? ఎట్లా పేర్లు రాయించుకోవాలని అంటారా? ఎట్లా రాయించుకోవాలా? నేను దీని వివరాలు తర్వాత గుర్తు చేద్దాం అనుకున్నా. దీన్ని ఎట్లా రాయించుకోవాలో మన పేర్లు దేవుని గ్రంథములు అన్నటువంటిది జ్ఞాపకం చేస్తా. బహుశా రాత్రి ఒకవేళ ఆత్మ నడిపిస్తే అన్నీ జ్ఞాపకం చేస్తామని. కాబట్టి అమ్మ, ఈ లోకం విడిచే సదాకాలం దేవుని మహిమ సామ్రాజ్యములో మనం చేరాలనుకుంటే ఖచ్చితంగా మన పేర్లు దేవుని గ్రంథంలో రికార్డ్ చేయబడాలా, అక్కడ రాయబడాలండి. అసలు అక్కడ మన పేర్లు రాయబడి ఉన్నాయనే దానికి రుజువులు కూడా వాక్యంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. మనం ఏదో జనరల్గా చెప్పేది కాదు. అసలు క్రీస్తును అంగీకరించిన వాళ్ళు గుడ్డితనంగా నమ్ముకోవడం కాదు. ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకునే చట్ట ప్రకారం తెలుసుకొని నమ్ముకునే, అంతే. పిచ్చి పిచ్చితనంగా నమ్ముకోలే. మీరు ఎట్లా నమ్ముకున్నారో ఏమో, మీ వాళ్ళు ఎట్లా నమ్ముకున్నారేమో నాకేం తెలియదు. మీరు అడగండి, ఎట్లా నమ్ముకున్నావయ్యా అంటే ఏదో పూర్వీకులు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తుంటే అయిపోయింది, అగ్నిగుండం పోయేదేంగా మీ ఇష్టం. చూడండి, ఎవరో పూర్వీకులు ఎప్పుడో పుట్టగోసి కాలంలో వచ్చిన ఆచారాలు పద్ధతులు ఇంత హైలీ టెక్నాలజీలు ఉన్నటువంటి ఈ కాలంలో అవి అనుసరిస్తారా? ఎందుకు మనం అంతా చదువుకోండేది? ప్రతి దాన్ని దేవుడు అనుకోవడానికైనా మనం చదువుకోండేది. ఏం బాబు, మీకు సెల్యూట్ కూడా చెప్తున్నా, బాధపడగరి కొద్దిగా లిజన్ కేర్ఫుల్లీ ప్లీజ్. ఎందుకని మనం అంతా నమ్ముకునేది? పని దేవుడు అనడానికైనా తప్పు కాదా? మీరే ఆలోచన చేయండి. అసలు ఉన్నటువంటి లెక్కలు సోషల్ అన్నాన్ని ఒప్పుకుంటారా? తప్పులలో నమ్ముకున్నారు ఈవేళ. అందుకు ఇలా పేర్లు లేవండి, అసలు జీవగ్రంథంలో లేవు. కాబట్టి జీవగ్రంథంలో మన పేర్లు రాయించుకోవాలి. పరలోకానికి వెళ్ళేటువంటి వారి పేర్లే జీవగ్రంథంలో ఉంటాయి అని అదొక లెక్క మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగోదిగా నేను జ్ఞాపకం చేస్తున్నా, 4వ గ్రంథం కూడా ఉందండి. అసలు పాతాళానికి వెళ్ళేటువంటి వారి పేర్లు సూచించే గ్రంథాలు కూడా ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులల్లా రికార్డులు ఉన్నాయండి. గమనిస్తారా? చూడండి దయచేసి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం మీరు చదువుతారండి. గొప్పవారేమి కొద్దివారు గొప్పవారేమి మృతులైన వారందరూ, దేవుని నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళందరూ తీర్పు దినాన సింహాసనం ఎదుట నిలుస్తారండి. నమ్మని వాళ్ళందరూ. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. ఇప్పుడే అంటారు చూడండి, ఆయన చరిత్ర వాళ్ళ చరిత్ర చాలా ఉందిలేయ్యా అంటుంటారు. ఆ చరిత్రలంతా ఆ తీర్పు రోజు బయటపడతాయి అందరివి, ఎవరివైనా కానివ్వండి. అసలు మొత్తం రాజులు మొదలుకొని చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి వరకు అందరి గ్రంథాలు బయటపడతాయండి ఆ రోజు. ఎవరెవరు ఏం చేశారో, ఏం మాట్లాడారో అవన్నీ కూడా వివరాలు వచ్చేస్తాయండి. అసలు పాతాళానికి, అగ్నిలోకానికి వెళ్ళేటువంటి వారిలో పేర్లు, వాళ్ళ పరిస్థితులు అన్నీ ఆ గ్రంథాల్లో ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా దేవుని ఎదుట నిలవలసినటువంటి దినం విశ్వాసులది వస్తుంది, అవిశ్వాసులది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 11 నుండి మనం గమనిస్తాం. అవిశ్వాసుల తీర్పు వేరే, విశ్వాసుల తీర్పు వేరుగా ఉంటుందండి. కాబట్టి ఈవేళ దేవుని నమ్ముకోకుండా ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, ఎందుకు నమ్ముకోలేదో లెక్క చెప్పాలి. అక్కడ ప్రభు చెప్పాడు కదండి, మీరు నన్ను ఎందుకు నమ్మరని ఉందా లేదా? ఎక్కడుంది? యోహాను సువార్త 8:46 చదువుతారా బాబు? అబ్బాయిలు కొద్దిగా చదవండి అయినా, మీరు చదువుకునే వాళ్ళు కదా. నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాంక, చట్టం చూస్తే మేలని అంతే. అమ్మ, యోహాను సువార్త 8:46 చూడండి కావాలంటే. నా యందు ఇది చూడండి, ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు అని ఒక ప్రశ్న అడిగాడు. నేను సత్యమే చెప్పుచున్నట్లయితే ఎందుకు నన్ను నమ్మరు అని కూడా. అమ్మా, వాస్తవాలు చెప్తే బాధపడతారు, కానీ మనకంటే తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుడని నమ్ముతుంది లోకం అంటే బాధపడతాయి. మీరు వామిటింగ్ చేసుకుంటారని నేను చెప్పడం లే, సరిగ్గా చట్ట ప్రకారం తేల్చి చెప్తాం మొత్తం. ఏం అర్థమవుతుందా లేదా? కొద్దిగా భారం కలిగి ఇంట్లో కూడా చెప్పండి, ఇంట్లో వాళ్ళు నశించిపోకుండా. వాళ్ళకేంటంటే అర్థం కావు ఇవన్నీ.
మనకంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని దేవుళ్ళని నమ్మేస్తున్నారండి అసలు. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందేమో మీరే ఎవరైనా స్థాపిస్తారా అన్నాడు. ఎవరు స్థాపించలేకపోయారు. మరి నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు అన్నాడండి. విశ్వమంతట్లో యేసుక్రీస్తు ప్రభు లాంటి పరిశుద్ధుడు, పవిత్రుడు ఎవరిని చూడలేమండి. అసలు కథలు చెప్పుకోవాల్సిందే, మీరంతా కథలు చెప్పుకోవాల్సిందేనండి. ఆయన లాంటి వ్యక్తి, చరిత్ర కలిగిన వాళ్ళని ఎవరిని చూడలేం బాబు. అసలు నేను పెద్ద పెద్ద మేధావులతో ఒకసారి అన్నా, ఈ కట్టుకథలు ఎందుకయ్యా, యేసుప్రభు లాంటి చరిత్ర కలిగిన ఒక్కరిని చెప్పు చాలు అంతే అంటే జవాబే లేదు. ఇంకా జవాబే లేదని కథలు చెప్తున్నారు. కథలు మానుకోరి, కారణాలు కావాలి, మాకు ఆధారాలు కావాలని. కాబట్టి ఆలోచన చేసుకోనండి పురిలారా. లోకములో ఎంతోమంది దేవుడు కాని వాళ్ళను దేవుడని నమ్ముకున్నారు. వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయంటే అగ్నిలోకానికి వెళ్ళేటువంటి వారి లిస్టులో ఉన్నాయన్నమాట. ఎంత విచారం అండి అసలు, ఎంత విచారం. మీరే ఆలోచన చేయండి. లోకములేమో గనులుగా గొప్పవారుగా ఉన్నారు, మంచిది, అలాగున్న దేవుడు నడిపించునుగాక. కానీ ఇదే శాశ్వతం కాదు. రాబోయే నిత్యత్వంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడాలండి. ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం, నమ్మని వారందరూ కూడా దేవుని ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలుస్తారు. నిలిచినప్పుడు అప్పుడు గ్రంథాలు తెరవబడతాయని వ్రాయబడింది అండి. అసలు వారి పేర్లు, వారి వరుసలు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. వారు ఎక్కడెక్కడ నడిచారో, ఏ ఏ మాటలు మాట్లాడారో, ఏ ఏ పనులు చేశారో మొత్తం గ్రంథాల్లో వ్రాయబడిన ప్రకారమే మృతులు తీర్పు పొందిరి అనే మాట ఉంది చూడండి. వారి పేర్లు జీవగ్రంథములో కనబడవు. వారి పేర్లు జీవగ్రంథములో కనబడవండి. అందుకనే వారు ఎక్కడ వేయబడతారు? ఇప్పుడు 15వ వాక్యం మీరు గమనిస్తారా? 20 ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 15 ఆఖరు వాక్యం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అదే అండి, వాళ్ళ పేర్లు పరలోకానికి వెళ్ళేటువంటి వారి లిస్టులో లేవండి. నమ్మని వాళ్ళ పేర్లు లేవు. కాబట్టి వీళ్ళు ఎక్కడ పడిపోతున్నారంటే అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అనే మాట కనబడుతుంది. ఎవని పేరైన జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంటే భవిష్యత్తును చూచి యోహాన్ రాస్తున్నాడు. యోహాన్, నీవు చూచున్నది పుస్తకంలో రాయి అన్నాడండి. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. భవిష్యత్తును చూచి రాస్తున్నాడు యోహాన్. అగ్నిగుండములో పడవేయబడేరు అని చెప్పి వ్రాయబడింది. ఎంత విచారం అండి. కాబట్టి అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయి వారి పేర్లు, వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా వ్రాయబడిన గ్రంథాలు ఉన్నట్టు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది అండి. దేవుడే రాయించాడు. వారి పేర్లు జీవగ్రంథములో లేవు, అగ్నిగుండములో మరి పడవేయబడిరని యోహాను భవిష్యత్తును చూచి రాస్తున్నాడు. కాబట్టి బాబు, మీరు ఎవరిని నమ్మారు మీరు ఆలోచన చేయండి, మీరు గమనించండి ప్రియులారా. అసలు పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం దేవుని నమ్మాలి. పరలోకానికి వెళ్ళే మార్గంలోనే ఉండాలండి. మరి దేవుని గురించినటువంటి పాఠాలు ఆలోచన చేయండి. దేవుని నమ్ముట అనేది చాలా కీలకమైనటువంటి విషయం. పరలోకానికి వెళ్ళే మార్గములో ప్రయాణించడం అవసరమైందండి. మరి యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? జ్ఞాపకం చేస్తున్నా, ఆయన ఆకారమందే మనుషుడు ప్రియులారా. ఆకారమందే మనుషుడు. అంతరంగములో ఏమై ఉన్నాడు తెలుసా? ఆయన దేవుడై ఉన్నాడు. మనం చెప్పేది కాదు, ఆయనే చెప్పాడు. ఎట్లా చెప్పాడో జ్ఞాపకం చేసుకుందాం చూడండి. ఆయన మాటల్లో గుర్తు చేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యం నుండి చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యం ఇలా చూస్తా. యేసు చూపి తిని అడిగాను. యూదులు, నీవు మనుషుడవై ఉండి
ఇక్కడ గమనించాలా, నువ్వు మనుషుడవై ఉండి ఏమని చెప్పుకున్నాడట, దేవుడనని చెప్పుకున్నాడని యూదులు గ్రహించినారండి. అసలు యేసుక్రీస్తు ప్రభు ఆకారములోనే మనుషుడు, అంతరంగములో ఆయన దేవుడు. ఎట్లా దేవుడు అవుతాడయ్యా? మీరు సులభంగా నమ్ముతారేమో మీలో కొందరు, అందరు కాదు. నేను మాత్రం నమ్మను. ఎట్లా దేవుడు అవుతాడు అసలు? ఎట్లా దేవుడు అవుతాడు అసలు? ఆయన తాను దేవుడు అని చెప్పుకున్నాడండి. ఎలా దేవుడు అవుతాడంటే ఎన్నో రుజువులు మనకు కనబడతాయి. ఒక మాట ఇక్కడే లూకాసు వార్తలో మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 19వ అధ్యాయం కాబోలు, లేక జ్ఞాపకం చేస్తున్నాను. 19 చూడండి, 41వ వాక్యం గమనిస్తారా? 19:41 సమీపించినప్పుడు ఏడ్చి, యేసు ప్రభు ఏడ్చినాడా లేదమ్మా? ఏడ్చినాడని దేవుడు ఏడుస్తాడా? మీరు ఆలోచన చేయండి. నో, దేవుడు ఏడువాడు. మానవుడు కాబట్టి ఏడ్చినట్టు మనం చూస్తాం, కానీ దేవునిగా ఏం చేశాడు తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాను. 7వ అధ్యాయంలో 13వ వాక్యం ఏమన్నాడు? 7:13 ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దు అన్నాడు. అక్షరాలనే ఏడుపు మానిపినాడండి. అసలు చచ్చినటువంటి కుమారుని బ్రతికించినాడు, వాళ్ళ అమ్మకు అప్పగించాడు. ప్రలాపించి రొమ్ములు బాదుకొని ఏడ్చి ఆ తల్లి ఎంత ఆనందంలో పడిపోయిందో. మనుషునిగా బాబు ఏడ్చాడు, కానీ దేవునిగా ఏడ్చే వాళ్ళను ఏడుపు లేకుండా మానిపించి సంతోషం కలగజేశాడు. తెలుసా, యేసుప్రభు దైవత్వం సరిగ్గా తెలియడం లేదండి అనేకులకు. మానవునిగా ఏడ్చాడు, కానీ దేవునిగా అమ్మా ఏడవద్దు అన్నాడు. అక్షరాలనే ఏడుపు మానిపేశాడు. చూడండి, అందుకే ఆయన దేవుడు మన కోసం మానవునిగా వచ్చేసాడు బాబు. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా రుజువులు చూపించడానికి చాలా ఉన్నాయండి. మీకు తెలుసు కదా, ఆయన ఆకలి కొన్నాడా లేదా? మత్తయి సువార్త 19 అధ్యాయం కాబోలు 21 నుండి కాబోలు మనం చూస్తాం. ఆకలి కొని ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఆకలి కొంటాడా ఇంతకీ? నో, మానవుడు కాబట్టి ఆకలి కొన్నాడు. 5,000 మంది ఆకలి కొన్నారండి. మీరు పంపిస్తే మార్గంలోనే పడిపోతారు, మీరే భోజనం పెట్టారన్నాడా లేదండి? 5,000 మందికి ఆహారం మరి పంచిపెట్టాక 5 రొట్టెలు 2 చేపల్ని ఎన్ని గంపలు ఎత్తించినాడు? 12 గంపలు, ఒక్కొక్కరి ఒక గంప ఎత్తినాడు. చూడండి, మానవునికి ఆకలి కొన్నాడు, దేవునిగా 1000 మందికి ఆహారం పెట్టి ఇంకా మిగిల్చి పంపించాడండి గంపలతో. ఏమనుకున్నారు? యేసుప్రభు దైవత్వం మీకు సరిగ్గా అసలు చదవరు, వినరండి. ఆయన తప్ప దేవుడే లేడండి. ఇంకా మీ ఇష్టం. యావత్ ప్రపంచానికంతా ఒకడే దేవుడు, క్రీస్తు యేసు ప్రభు. ఎందుకు ఒకడే అవుతాడయ్యా అంటారేమో. అప్పుడప్పుడు మీకు గణాంకాలు ఎవరు చెప్పినా 3 ఏళ్ళు 20 గడి చెప్పాల్సిందే. ఏమ్మా నిజమా కాదా? మాది పెద్దోళ్ళం అండి, పెద్ద కులం పెద్ద మతం, మాది 3 ఏళ్ళు 20 3 ఏళ్ళ 30 అంటే నీకు మార్కులు వచ్చాయి ఇంతకీ? కొద్దిగా ఆలోచన చేయండి దయచేసి. ఏమనుకున్నారు? మీకు ఏం అర్థం కావడం లేక కొందరికి. ఎన్నాళ్ళైనా అంతేనండి. ఏంటి అసలు? దేవుడు ఒక్కడే అందరికీ. 3 అంటారు కదా బాబు, మీ పులివెందలుల్లి అంటారా? మొత్తం ప్రపంచం వల్ల అంతేనామా? మీరు చెప్పండి తల్లి, ఏమనుకోకుండా. అందరు అంతేనా? నిద్రపోయేటోళ్ళు కూడా ఆలోచన చేయండి. అసలు ఎవరు చెప్పినా 3 చెప్పాల్సిందే, ఇండియా ఇంగ్లాండ్ ఏదైనా కానీ. ఎందుకు అలాగంటే 3 అనేది సత్యమా? సత్యం. సత్యం అనేది అందరికి ఒక్కటే ఉంటుంది. అది చూడండి రహస్యం. సత్యం అనేది అందరికి ఒకటే అండి. అట్లయితే దేవుడు సత్యవంతుడై ఉంటాడా, అబద్ధికుడై ఉంటాడా? ఏం బాబు, నిజంగా చెప్పాలి. మీరు అబద్ధాలు ఆడరులే, మీరంతా సత్యవంతులే. దేవునిలో సత్యం ఉండాలనా, అబద్ధాలు ఉండాలనా? సత్యమే ఉండాలా. ఇంకా అవి అబద్ధాలు ఉన్నాయంటే దేవుడు కాదు, మనుషుడే. రహస్యం అది చూడండి. అసలు సులభంగా తెలుసుకోవచ్చు. మీరు తెలుసుకోక, మీరు వినక అంత పొరపాట్లు పడుతున్నారండి.
పొరపాటున ఇంత బ్రతికి ఇంటేనుక చచ్చినాడని ఒక సామెత ఉందండి. లోకంలో ఏమో ఘనంగా జీవిస్తూ ఆరని అగ్నిగుండానికి పోవడానికైనా మనం ఇంత ఘనంగా ఉండేది పొరపాటు కాదమ్మా. కాబట్టి సత్యం అనేది అందరికీ ఒక్కటే ఉంటుంది. ఆ సత్యదేవుడే ఈ ప్రపంచానికి వచ్చి నేనే సత్యం అన్నాడు. యోహాను సువార్త ఎక్కడ 14:6 అన్నాడు, నేనే సత్యం అన్నాడండి ఆ ప్రభు. నేనే సత్యం అన్నాడంటే దాని అర్థం ఏంటి? నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మీరే తెలుసుకోరనేగా. మీరు చదవకపోతిరి, వినకపోతిరి, ఎట్లంటే ఎట్లా వెళితే ఎట్లా దేవుణ్ణి తెలుసుకుంటారు, దేవుని రాజ్యం ఎలా చేరతారండి? నేనే సత్యం అన్నాడండి ఆయన. ఇంత స్పష్టంగా చెప్పిన దేవుడని చెప్పాడు, నేనే సత్యమని కూడా చెప్పాడు. మరి ఈ దేవుని నమ్మితేనే, ఈ సత్యాన్ని నమ్మితేనే మన జీవితం ధన్యమవుతుంది అండి. పోలీస్ స్టేషన్ల పైన, కోర్టు ఆఫీసులలో సత్యమేవ జయతే అని రాసింటారు లేదా? చదివినారు ఎప్పుడన్నా? చదవకపోతే ఇప్పుడన్నా చదువుకోరు మీరు. సత్యమేవ జయతే అని రాసింటారండి. మరి ఆ సత్యం ఎవరు? ఆ సత్యం ఏమిటి? ఆ సత్యములో ఉంటేనే జయం వచ్చేస్తుంది అని దాని అర్థం అండి. మరి మీరు ఆలోచన చేయండి, ఎవరు ఆ సత్యము? పిచ్చి పిచ్చిగా ఊరికి ఆలోచన చేస్తే ఎట్లా బాబు? ఎట్లా దేవుని రాజ్యం చేరుతాము? అందరికి ఒక్కడేనండి దేవుడు, మీ ఇష్టం, మీ ఇష్టం. చూడండి, అంత తెలియని వాళ్ళు పొరపాటు పడుతున్నారండి. ఆయన దేవుడు, ఆయన సత్యవంతుడు. ఆ సత్యమేవ జయతి మనకి, అంతే. మరొక దారిలో జయం ఉండదండి అసలు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం విశ్వసించినట్లయితే, ఆయన కలిగి ఉన్నట్లయితే లోకం మీద, సాతాను మీద, శరీరం మీద మనకు జయం అనేది వచ్చేస్తుంది అండి ఆయన యందు విశ్వాసం వలన. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తాం కాబోలు. మన విశ్వాసమే లోకాన్ని జయించిన విజయం అని ఉంది అండి అసలు. కాబట్టి ఆలోచన చేసుకుందాం ప్రియులారా. పాతాళానికి వెళ్ళిపోయేటువంటి వారి యొక్క జీవితాలు, వారిని గురించిన వివరాలు గ్రంథాలు తెలియజేస్తున్నాయండి. మనం పాతాళానికి వెళ్లకుండా ఉండాలంటే దేవుని నమ్మాలా. ఆ దేవుడు క్రీస్తుగా ఈ ప్రపంచానికి వచ్చి తాను దేవుడునని చెప్పాడు. మాత్రమే కాదు, నేనే సత్యమని చెప్పాడు. యోహాను సువార్త 14:6లోనే నేనే మార్గం అని కూడా చెప్పాడండి. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. తండ్రి అంటే ఆయనే, నా యొద్దకు రారు. ఎందుకంటే ఆయన భౌతికంగా ఉన్నాడు కాబట్టి అలాగ చెప్పాడండి. అసలు యేసు ప్రభు మాటల్లో చాలా మర్మాలు ఉంటాయి. ఒకటి గుర్తు చేస్తున్నా, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారు ఆయనను చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినము లేచుట అగత్యం అన్నాడండి. మనుష్య కుమారుడు అని చెప్పాడు కానీ నన్ను అప్పగిస్తారని చెప్పలే ఆయన. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి యేసు ప్రభు మాటల్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలండి. అసలు ఆయన తప్పంగా మార్గమే లేదు, దారే లేదండి ఎవరికి, ప్రపంచంలో ఎవరికి లేదు. ప్రియులారా, మీ ఇష్టం. మనందరి పరిశుద్ధ పరమాత్ముడి క్రీస్తు వచ్చాడు, ఆయన దేవుడని చెప్పాడు, సత్యమని చెప్పాడు, మార్గం నేనే అన్నాడు. ఆయన యందు మనం విశ్వసించినట్లయితే మనం జయ జీవితం జీవిస్తాం ప్రియులారా. లోకం మీద, సాతాను మీద, శరీరం మీద విజయం పొందుతాం. అన్నా మీరు ఎట్లున్నారన్నా? అట్లా ఉండకుండా ఇట్లా ఉండకుండా అంటే ఎట్లున్నామంటే విశ్వాసమే జయం. క్రీస్తే నడిపిస్తున్నాడండి. అసలు క్రీస్తే బలపరిచి నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పాతాళానికి వెళ్ళేటువంటి వారిని గురించిన గ్రంథాలు వాక్యములో కనబడుతున్నాయి. వాళ్ళ పేర్లు జీవగ్రంథం లేదు కాబట్టి వారు అగ్నిగుండములో పడవేయబడిరి అనే మాట ఉందండి. అగ్నిగుండములో, అది 2వ మరణం అని 21:8 ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అక్కడేముంటుంది? బాధ, ఏడుపు, పండ్లు కొరుకుట ఉండుననే వివరాలు మనం చూస్తామండి. కాబట్టి చేజేతులారా మనకి ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఇప్పుడే బ్రతికుండగానే, సంగతులు స్పష్టంగా అర్థమవుతుండగానే ఏం చేయాలంటే మన కోసం ఈ ప్రపంచానికి వచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. మానవుని, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. మనమందరము తెలియక ఎన్నో లోపాల్లో, అపరాధాల్లో, పాపాల్లో ఉండిపోయామండి. తెలియకని ఉండిపోయాం. తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఉంటుండగా పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యం పరిశుద్ధమైంది. ఎట్లా చేరుతాం ఆయన రాజ్యానికి? ఇక్కడేమో మనం అంత అపరాధులం, పాపాత్ములం, దోషం కలిగిన మనం ఎట్లా వెళ్తాం? అందుకే మనందరి కోసమై మనల్ని తల్లి గర్భములో రూపించి, జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసినటువంటి
మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చి ఏం చేశాడు తెలుసా బాబు అమ్మ? మనం చేసినటువంటి తప్పులకు శిక్ష మన మీద వేయలేదండి. ఎందుకు? మన తండ్రి ఆయన తెలుసా? మన తండ్రి అండి. మన తండ్రి కాబట్టే ప్రపంచ ప్రజలందరి మీద మనం మంచోళ్ళమండి కాదు కదా. అసలు మీరల్లా మంచోళ్ళేనేమో కానీ నేను చిన్నప్పటి నుండి చెడ్డోన్నే. కానీ నా శిక్ష నా మీద వేయలేదు, మీ మీద వేయకుండా ఏం చేశాడంటే మొత్తం ప్రపంచ ప్రజలందరి యొక్క శిక్ష తన మీదే వేసుకున్నాడండి. అందుకే కదా యెషయా గ్రంథం 53:6 కాబోలు మనందరి దోషములు అతని మీద మోపబడెను అనే మాట ఉంది. ఎందుకు? మనమంతా ఆయన సంతానం అండి. యోహాను 1:29 కదా, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చూస్తున్నాం. లోకంలో ఉన్న ప్రపంచ ప్రజలందరి పాపభారాన్ని మోసుకొని వెళ్ళాడు. ఏం చేశాడు? మనందరి కోసమై విమోచన క్రయధనంగా శిలువలో ఆయన బంధించబడ్డాడు. గాయములు పొంది మేకులతో బంధించబడి తలపై ముళ్ళ కిరీటం, ఎన్నో బాధలు అనుభవించి తలలో నుండి ముఖములో నుండి దేహంలో నుండి రక్తం కార్చాడండి ఆయన. అసలు చేతగా కాదు, సార్వభౌమాధికారి ఆయన. యేసుప్రభు అధికారం గురించి చాలా మాట్లాడగలం. సార్వభౌమాధికారి, చేతగా కాదు చనిపోయింది. చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటుంటారండి యేసుప్రభు దేవుడు అయితే ఎందుకు ఆసావు చచ్చాడని. ఈసారి ఎవరన్నా అంటే నువ్వు చదివినావా ఇంతకు అని మీరే ఆడుకోండి, సరిపోతుంది. యేసుప్రభు మీద ఏం వ్యతిరేకమైన కానీ ఆలోచన మీరే అడగండి. నువ్వు నిజంగా చదివావా ఆయన గురించి అని. నేను చదవలే, మరి ఎందుకు చనిపోయినాడే? చదవను, నీకేం తెలుసయ్యా, విను, ప్రార్థనకి వెళ్ళి అని చెప్పాలండి. సార్వభౌమాధికారి ప్రపంచ ప్రజలందరినీ ప్రేమించి విమోచన ఖరీదంగా శిలువలో చాలా బాధపడి రక్తం గార్చి తల వంచి ఆత్మను అప్పగించాడు, ప్రాణం విడిచాడండి. మనందరి శిక్ష కోసమే ఆయనే శిక్ష పొంది మన కోసం శాపం గ్రాహిగా శిలువలో వేలాడి మనందరి కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన వాడు సమాధిలోనే ఉంటే మనం ఏం నమ్మాల్సిన పనిలే. సచ్చినోళ్ళకు పూజలు చేయకరి. మీరు ఎవరన్నా తెలిసో తెలియక చెప్తున్నారేమో. సచ్చినోళ్ళకు పూజ, బతకలేకనే చచ్చిపోయినారు, మళ్ళీ ఏంది పూజలు అంటే మనం కూడా అట్లే చావాలనుకున్నారే ఎట్టేటా. మేము అప్పుడప్పుడు సమాధి కార్యక్రమాలు చేస్తుంటాం. కొందరు ఊరుకునేటోళ్ళు ఊరుకుండక అమ్మా ఇప్పుడే సెల్యూట్ కొట్టుకుంటారేమో, నమస్కారం చేసేటోళ్ళు ఇప్పుడే చేయండి అంటే ఈ పిచ్చోళ్ళల్లో వచ్చి సెల్యూట్ కొడుతుంటారు. ఏమని మొక్కుతారబ్బా అనుకునే నేను. అంటే మేము నీలాగానే చావాలని మొక్కుకుంటారా ఏం అర్థం కాదు నాకు. రకరకాలుగా అండి. అసలు చచ్చిన వాళ్ళకి ఎన్నడే కానీ పూజలు చేయకూడదు, చేతగాకనే చచ్చిపోయినారు. యేసు ప్రభు చనిపోయాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడండి. అసలు ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయంట. ఎన్ని అండి? 7 వింతల్లో మన దేశంలో తాజ్మహల్ అనేది ఒక వింత అంటారు. ఈ 7 వింతలు ఇవి గుర్తిస్తున్నారు కానీ చనిపోయి సమాధి చేయబడి 3 దినముల తర్వాత తిరిగి లేవడం అన్నటువంటిది గొప్ప వింత కాదా? ఈ లోకపు జ్ఞానులకు ఇది రహస్యంగా ఉండిపోయిందండి. అసలు వింతను గుర్తించడం లేదండి. ప్రపంచ ప్రజలందరి కోసం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే ఘోరంగా చనిపోయి రక్తం గార్చి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడేనండి. అసలు లేచినటువంటి ప్రభు 40 దినాలు సజీవునిగా కనపరుచుకున్నాడు. 40 దినముల తర్వాత యెరూషలేం దగ్గర ఉన్న ఒలివల కొండ మీద నుండి ప్రత్యక్షంగానే పరలోకం వెళ్ళాడు, 100 మంది కనబడుతూ. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభువా తెలియక ఉన్న నన్ను క్షమించమని వేడుకుంటారో వారు మాత్రమే పాప క్షమాపణ పొందుతారు, ఆత్మరక్షణ పొందుతారు. ఒక్క యేసు ప్రభువుని వెళ్ళే పరలోకం వెళ్ళే తక్కినోళ్ళు ఎవరు వెళ్ళరు. చూడండి మీ ఇష్టం. నీకేట తెలుసు అన్న అంటే ఇప్పుడే చెప్పానుగా, యెరూషలేం దగ్గర ఒలివల కొండ నుండి ప్రత్యక్షంగా వెళ్ళాడు కనబడుతూనే. కావున క్రీస్తు యేసు ప్రభులో విశ్వసించిన వారు మాత్రమే దైవరాజ్యం చేరేదండి. తక్కినోళ్ళు వెళ్ళరు బాబు, తక్కినోళ్ళు వెళ్ళరు. వెళ్తారంటే ఆధారం ఏది? ఆధారం నువ్వు నమ్మిన వాళ్ళు పరలోకం వెళ్ళినట్టు ఎక్కడైనా ఆధారం ఉందా? చరిత్ర ఆధారం ఉందా? ఇంతకీ నువ్వు ఎవరు నమ్ముకున్నావో వాళ్ళే వెళ్ళినట్టు ఆధారం లేకపోతే నువ్వెట్లా చేరుతావు దేవుని రాజ్యం? కాబట్టి దయచేసి యుగాయుగములు దహింపబడేటువంటి అగ్నిగుండం అనే ఆ లోకానికి వెళ్ళకుండానట్లుగా ఇప్పుడే దైవరాజ్యం చేరేటువంటి గ్రంథంలో మన పేర్లు రికార్డ్ చేయబడాలంటే దేవుడైన జీవమైన పరలోకానికి మార్గమైన
యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ఇప్పుడు గ్రంథములో వారు సరిచూడబడిన తర్వాతనే వాళ్ళ పేర్లు రికార్డ్ చేయబడ్డాయండి. ఈవేళ మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారని అపోస్తుల కార్యాలు 16:31 తెలియజేస్తుంది. కాబట్టి బాబు అమ్మ అభ్యంతర పడకుండా మరొక దారి లేదండి. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి దైవరాజ్యానికి వారసులు కావాలని దేవుని పేరిట ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక.